పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యకాండ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేశాక గ్రామంలో వేరంగం చేశారు. అరాచకాన్ని అడ్డుకున్న తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావుపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. గ్రామస్తులు తిరగబడటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అరాచకంతో గ్రామస్తులు భీతిల్లారు. తొలుత తమతో గొడవకు దిగిన స్థానిక వైకాపా నాయకులు ఆ తర్వాత ఎమ్మెల్యేను పిలిపించి రచ్చ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వచ్చి రాగానే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారని, దానిపై ప్రశ్నిస్తే మహిళను కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వెళ్లిబుచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేను అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై వైకాపా మూక కర్రలతో దాడి చేసి తల పగలగొట్టారని వివరించారు. ఒక్కసారిగా గ్రామంలోని తెలుగుదేశం వర్గీయులంతా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పారిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహన డ్రైవర్ అంజిరెడ్డి కింద పడిపోగా అక్కడే వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. మా మనిషిని కొట్టావు, రక్తం చూసి నువ్వు ఇటు చంపిపోతున్నావు, ఇది నీకు పద్ధతేనా అంటే జాగ్రత్తగా మాట్లాడు, మీ పాల్వాయి గేటు నాశనం చేస్తాము, ధ్వంసం చేస్తాము పెట్రోల్ పోసి, జాగ్రత్తగా మాట్లాడండి, అంత అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నారు ఆయన అన్నాడు. మేమేం అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నాం, నువ్వు మా ఊరి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టిపోయి అసలు ఇది నీకు పద్ధతేనా అని నేను అన్న తర్వాత కూడా ఏళ్ళు చూపించుకుంటూ రెట్టించుకుంటానే నుంచున్నాడు చాలాసేపు. ఆ ఎమ్మెల్యే కాదు అసలు, ఆ తిట్లు ఆ ఎమ్మెల్యేనా అసలు, 4 సార్లు గెలిచినాడేనా అసలు. గబా గబా పోయినాడు, ఈవీఎం బగలు కొట్టినాడు. మేము బయటే ఉన్నాం. ఎమ్మెల్యే ఎప్పుడైతే గేట్ బయటకు వచ్చిండో ఈ కారుల్లో ఉండోళ్ళు కర్రల మోపులు కింద పడేసి బాగా తెల్ల కర్రలు అయ్యాయి, బిల్లుడు కర్రలు అయ్యేవారంట. సరే ఈ బాజు ముక్కల కర్రలు తీసుకొని గబా గబా ఎదురుకొచ్చారు. 15 మంది ఆ కూరగాని కర్రలు అన్నీ వేసుకొని వచ్చేసరికి మా గిరికి తలకాయ పగిలి నెత్తురు బాగా కారుతుంది. కారుతున్నా కానీ వాళ్ళు ఎగబడుతున్నసరికి అప్పుడు వీళ్ళు మగవాళ్ళు నలుగురేవారు మా వాళ్ళు రాళ్ళు కర్రలు అవన్నీ తీసుకొని ఎగబడి వచ్చేసారు. వచ్చేసరికి ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు. కర్రలు తీసుకొని మా మగవాళ్ళని బాత్తా ఉండేసరికి వామ్మో వాయు అని మేము ఎరికి ఎగలు పెట్టేసరికి ఈ ఊళ్ళో వాళ్ళు అటుండ పిల్లలు ఇటుండ పిల్లలందరూ ఇంకా రాళ్ళు తీసుకొని ఎగబడ్డారు. ఎగబడేసరికి ఇంకా గబా గబా ఇంకా వాళ్ళు కార్లు వేసుకొని పరారైపోయారు ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ. పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారని, వైకాపా దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో దాడి చేశారని, ఈ ఘటన తర్వాత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు, ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా. ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా, బయటికి పంపించారు. బయట మేము వెళ్ళే వరకు అటు ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో పథకం ప్రకారమే కారులో రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు. ఎగబడి నన్ను కొట్టారు కింద పడిపోయా. ఇదిగో ఇక్కడ చెయ్యికి ఇక్కడ కాలుకి ఇటన్నిటి దెబ్బలు తగిలాయి. తల కారు కుట్లు పైన పడ్డాయండి. అసలు నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. అందరూ ఎటు పారిపోయారు, వాళ్ళ దెబ్బ కదిలిపోయి. త్వరకా కిషోర్ గ్యాంగు మొత్తం దాంట్లో పాల్గొంది. ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళే. అసలు మేము ఊర్లో ఉంటే కదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరి మీదనే కొడతారని అందరూ పొలాల్లో వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊర్లో లేరండి. ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము. అంత దారుణంగా చేస్తాం. నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. ఎప్పుడు వచ్చి వాళ్ళు కొడతారో అన్నట్టుగా భయపడి అటు ఇటు తలదాచుకుంటున్నాం మొత్తం. మాకు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉన్నది.